తమిళనాడులో ఒక న్యూస్ చూసిన expose the illegal organ trade in Tamil Nadu. 200 కిడ్నీ ఆపరేషన్స్ ఇల్లీగల్గా అనాథరైజ్డ్గా జరిగినాయి. డాక్టర్స్ మాకేం తెలుసు కళ్యాణ్, ఒకరు డొనేట్ చేయడానికి రెడీ ఉన్నారు, ఒకరు తీసుకోనికి రెడీ ఉన్నారు, అండ్ డాక్యుమెంటేషన్ పక్కా ఉంది. సో వీ ప్రొసీడ్ విత్ ద సర్జరీ. 250 ఆపరేషన్స్ వర్ డన్ లైక్ దట్. నేను ఒక స్టెమ్ సెల్ నా లోపల నుంచి తీసి స్టోర్ చేసి మళ్ళీ నేను ఇంజెక్ట్ చేసుకునేంత క్యాపబిలిటీ నాకు ఉండకపోవచ్చు. యాక్చువల్లీ దెర్ ఇస్ అ మెషిన్, నేను తెప్పిస్తాను. దీని లోపల ఉన్నది డిఐఎన్ఎస్ వాటర్ ఆటమైజ్ అవుతుంది. ఇది ఆటమైజ్ అయిన తర్వాత నేను ఇది ఇక్కడ తీసుకొస్తాను, నేను ఇది పీల్చుకుంటూ ఉంటాను. ఈ న్యూరల్ మార్కెటింగ్ వల్లనే పాన్ ఇండస్ట్రీ ఏం చేస్తుందంటే ఒక కాంటెంట్ కి నన్ను అడిక్ట్ అయ్యేలా చేస్తుంది. షుగర్ మమ్మీ, షుగర్ డాడీ, ఇలాంటి కాంటెంట్ ని సెర్చ్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ లో ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఒకడు ఉన్నాడు, వానికి యాంగ్జైటీ ఉంది. ఒక అమ్మాయి వానికి నచ్చింది, నాతో బయటికి వస్తావా అని అడిగినకి చాలా, ఒకవేళ అమ్మాయి నో చెప్పేస్తే అలాంటి ఒక పర్సన్ ఆ ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళ వల్ల కావట్లేదు కాబట్టి ఆ డామినెంట్ రోల్ ని ఆ అమ్మాయి ప్లే చేయాలి అన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తారంట. ఓహో, పెయిన్ కిల్లర్ యూజ్ చేసేది టాబ్లెట్స్ ఒకటే కాదు. ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ కి పెయిన్ కిల్లర్ గా సమ్ కాంటెంట్ ని టీవీలో పబ్లిష్ చేసినారని. యంగర్ ది ఏజ్, ది హయ్యర్ ది ఛాన్స్ ఆఫ్ అడిక్షన్. సింగిల్ ఉంటే వాళ్ళ ఛాన్స్ ఆఫ్ అడిక్షన్ ఎక్కువ ఉంది. ఈ అడిక్షన్స్ ని కూడా ఒక న్యూరల్ మార్కెటింగ్ స్ట్రాటజీ నిన్ను అడిక్ట్ అయ్యేలా మారుస్తుంది అంటే అసలు నేను ఫస్ట్ నమ్మలే.